హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని గిన్నెలో 7 ఎగ్స్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో 7 మెంబర్స్ ఉంటారు కాబట్టి నేను 7 ఎగ్స్తో చేస్తున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్తో చేసుకోండి. గిన్నెలో 7 ఎగ్స్ తీసుకుని గుడ్లు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. అందులోనే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఒక 15 నిమిషాల దాకా ఎగ్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత బాగా బాయిల్ అయిపోయిందండి. ఈ ఎగ్స్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనిచ్చి పైన పెంకు మొత్తం వలిచేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకుని ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక స్పూను శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి ఇట్లా పిండి ముద్దలు లేకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఎగ్గుల్ని బజ్జీ పిండిలో ముంచి నిదానంగా ఫోర్క్తో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకవైపు కాలినాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇట్లా బాగా ఎర్రగా కాలనిచ్చి తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు వచ్చే టయానికి చేసి పెట్టచ్చు. మిగతా పిండి కూడా ఇట్లాగే తీసి వేసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా చేసుకుని